ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మా పాప కోసం నేను డిజైన్ చేసిన లెహంగా క్రాప్ టాప్ అయితే చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ అంతా వీడియోలో చూపించట్లేదు. చెప్పాలంటే ఓన్లీ కింద లెహంగా మాత్రమే నేను స్టిచ్ చేశాను. పైన క్రాప్ టాప్ వచ్చేసి నేను బయట స్టిచ్ చేయించానండి. ఎందుకంటే నాకు ఆ ఫ్యాబ్రిక్ కొంచెం టఫ్ అనిపించింది నేను స్టిచ్ చేయడానికి. సో అందుకని బయట చేయించాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను లెహంగాకి స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించానండి. నేను ఏవైనా సరే మెటీరియల్స్ తీసుకొచ్చినప్పుడు వెంటనే ఒకసారి వీడియోలో చూపిస్తానన్నమాట. ఎందుకంటే ఆ మెటీరియల్స్లో మీకు ఏదైనా నచ్చి మీరు తీసుకున్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మెటీరియల్స్గా ఒకసారి చూపిస్తాను. అండ్ దాన్ని నేను ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. డిజైన్ చేసిన తర్వాత నేను ఇట్లా వీడియో తీసైతే కంప్లీట్గా చూపిస్తున్నానండి. స్టిచ్చింగ్ అనేది ఎందుకు పెట్టట్లేదు అని అంటే, స్టిచ్చింగ్ అనేది మన యొక్క మెజర్మెంట్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మా పాపకు వచ్చేసి 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్ వాళ్ళకైతే ఇది కంఫర్టబుల్గా అంటే టీనేజర్స్కి సరిపోతుంది. సో అలా నేను స్టిచ్ చేశాను. ఈ లెహంగాకి వచ్చేసి నేను 4.5 మీటర్స్ వరకు తీసుకున్నానండి. చాలా గేరా వస్తుంది అండ్ ఫ్రిల్స్గా వస్తుంది అనమాట. డిఫరెంట్ ప్యాటర్న్లో స్టిచ్ చేశాను. చెప్పాలంటే నాకు పర్సనల్గా అంటే ఇంట్రెస్ట్ కొద్దీ నేను అన్నీ కూడా ఓన్గా డిజైన్ చేసుకుంటూ ఉంటానండి. నాకు కానీ మా పాపకు కానీ. చాలామంది నేను కామెంట్ సెక్షన్లో అడిగారు, మీరు బయట వాళ్ళకి కూడా శారీస్ ఏమైనా డిజైన్ చేస్తారా అని. లేదండి, సారీ. ఎందుకంటే నాకంత టైం ఉండదన్నమాట. పర్సనల్గా నాకున్న ఇంట్రెస్ట్తో నేను స్టిచ్ చేసుకుని మా పాపకి చేయడానికే సరిపోతుంది. అండ్ మీలో చాలామంది అనుకోవచ్చు కదా, మనందరికీ కూడా పిల్లలుండి వాళ్ళ స్టడీస్ చూసుకోవాలి, మన లైఫ్ అంతా లీడ్ చేసుకుంటూ మనం ఇట్లా వీడియోస్ తీసుకుంటున్నాను. జస్ట్ నా ప్యాషన్తో నేను ఇవన్నీ కూడా చేస్తున్నానండి. ఇప్పుడు జ్యువెలరీ మేకింగ్ కానీ, ఇలా ఏదైనా డిజైన్ చేసుకోవడం, శారీస్ మోడిఫికేషన్, ఇవన్నీ కూడా నా ఇంట్రెస్ట్తో చేసుకుంటున్నాను. అవి మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను వీడియోస్ తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. సో లేట్ ఎందుకు, ఈరోజు ఏ మెటీరియల్తో ఎలా స్టిచ్ చేశాను అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి నేను టోటల్గా 5 మీటర్స్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ పైన ఇలా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే నేను 3 లేయర్స్ లెహంగా లాగా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నానండి. సో ఇట్లా ఇదైతే నేను 14 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. అండ్ పైన వచ్చేసి ఇలా పట్టి పాటలు వేయడానికి ఇలా తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అనేది. సో దీన్ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఓవరాల్గా లుక్ అనేది చూపిస్తాను. సో లెహంగా వచ్చేసి ఇదండి, క్రాప్ టాప్. ఇది ఫస్ట్ లెహంగా చూపిస్తాను. సో ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను ఆల్రెడీ విడిగా చూపించాను. ఇది మొత్తం కూడా 4.5 మీటర్స్ ఉందన్నమాట. సో చెప్పాలంటే చూడండి, ఇలా 3 స్టెప్స్గా అయితే స్టిచ్ చేశాను. ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్ అండ్ ఇది ఇంకొక స్టెప్ అనమాట. 3 స్టెప్స్. ఈ కింద 3rd స్టెప్ కొంచెం లెంతీగా ఉంది మా పాపకు అని చెప్పి ఇలా ఫోల్డ్ చేసేసానండి జస్ట్. సో కావాలంటే తర్వాత మనం అది రిమూవ్ చేసుకుంటే ఇంకొంచెం లెంత్ అనేది వస్తుంది. అండ్ లోపల వచ్చేసి ఇట్లా లైనింగ్ కూడా వేసానండి. ఇది వచ్చేసి క్రాస్ స్టైల్లో స్టిచ్ చేశాను, అంటే అంబ్రిల్లా కట్ అనమాట లోపలిది వచ్చేసి. ఎందుకంటే లోపలిది కూడా ఎక్కువ గేరా ఉంటే ఏమవుతుందంటే పైది లోపలిది 2 అయ్యేసరికి మరీ మనకి ఈ పైన ఫ్రిల్ పార్ట్లో బాగుంటుంది అనమాట. కొంచెం ప్లెయిన్గా ఉండి లోపల పైన వచ్చేసి ఫ్రిల్ ఎక్కువగా ఎలివేట్ అయితే అందంగా ఉంటుందని ఇలా స్టిచ్ చేశాను. సో ఇదొక దగ్గరగా చూడండి, ఇలా కొంచెం దగ్గరగా పెట్టాను అనమాట ఫ్రిల్స్ అనేవి. పైన వచ్చేసి ఇలా పట్టి మనకి ఇది వచ్చేసి 2 సెంటీమీటర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలా పెద్ద పట్టి పెట్టేసి ఇలా కుచ్చంతా కూడా ఇలా పెట్టుకున్నాను. 3 లేయర్స్ని కూడా సేమ్ మెజర్మెంట్తో కట్ చేశానండి. సో మీరు బిఫోర్ చూసారు కదా, అంతే మెటీరియల్ కూడా చూపించాను అందుకనే. సో ఇలా అనమాట, చాలా పెద్ద గేరా వస్తుందండి. చూడండి ఎంత వస్తుందో గేరా అయితే. సో చాలా బుట్టగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇలా. సో మనకి ఇలా వచ్చేసి సైడ్ నాడా పెట్టేసాను జస్ట్ అంతే అడ్జస్ట్మెంట్ కోసం. ఇప్పుడు క్రాప్ టాప్ చూపిస్తానండి. ఇది వచ్చేసి దీనిపైన సిల్వర్ అండ్ వైట్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్రాప్ టాప్ కూడా మనం మల్టీపర్పస్గా యూస్ చేసేలాగా చూస్ చేసుకున్నానండి. మొత్తం కూడా చిప్ వర్క్ వచ్చింది. హాఫ్ వైట్ పైన ఇలా మొత్తం గోల్డ్తో మనకి చిప్ వర్క్ లాగా వచ్చిందనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఇలా నెట్ పైన సింపుల్గా ఇలా బాల్స్ లాగా చిప్స్ లాగా వచ్చిందనమాట. దీన్ని తీసుకున్నాను. జస్ట్ ఇది వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 3/4 మీటర్ తీసుకున్నాను, సరిపోతుందనమాట. నాకు ఈ క్రాప్ టాప్కి ఈ హ్యాండ్స్కి కలిపి 450 పడిందండి ప్రైస్ అయితే. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ పెట్టించాను. సో ఇలా జిప్ స్టైలు. దీన్ని నాకు స్టిచ్చింగ్ కూడా ఎక్కువ అవుతుందండి. స్టిచ్చింగ్ వచ్చేసి 450 పడింది. బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అంటే మనకి వేరే దానికి కూడా
మనం ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట, పేరప్ చేసి వేసుకోవచ్చు. కాబట్టి నేను ఇలా చూస్ చేసుకున్నాను. నాకు ఇట్లాంటి వర్క్ది కుట్టడం అంతగా రాదండి, అందుకని ఇది బయట ఇచ్చి కుట్టించాను, విజయవాడలో స్టిచ్ చేయించాను అనమాట ఇది. సో ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. మనం దీనికనే కాదండి మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. దీనికి కావాలంటే మనం చున్నీ వేసుకోవచ్చు అండి, లేదు అని అంటే ఇలా సింపుల్గా వేర్ చేసినా సరిపోతుంది. సో చూసారు కదండి, నేనైతే పర్సనల్గా మా పాపకి డిఫరెంట్ స్టైల్స్లో వేసుకుంటే బాగుంటుంది అన్న ఫీల్తో అన్నీ కూడా ఒక్కొక్క స్టైల్లో డిజైన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కాబట్టి ఆడపిల్లలున్న తల్లులందరికీ అనిపిస్తుంది కదా కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుందని. ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా అంటే కంఫర్టబుల్గా జీన్స్ని ఎక్కువగా అవే ప్రిఫర్ చేస్తున్నారండి. సో ఇలాంటివి ఏంటంటే మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అప్పుడు కానీ, లేదు మనకి పెళ్ళిళ్ళు చాలా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయంటే డిఫరెంట్ గృహప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, లేదు ఏదైనా మెహందీ ఫంక్షన్స్ కానీ, బర్త్డేస్ కానీ ఏమున్నా సరే ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. సో నేను అలా చూస్ చేసుకుని డిజైన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ మన పిల్లలకి డిజైన్ చేసుకోవాలి అంటే మనం ఎఫర్ట్ పెట్టగలమా లేదా అంత ప్రైస్ అనేది కూడా కంపేర్ చేసుకోవాలి కదా. సో అట్లా నేను తక్కువ ప్రైస్లో నెంబర్ ఆఫ్ అయితే డిజైన్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉండేలా చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి నా ఛానల్లో నేను ఇట్లా మా పాప కోసం లెహెంగాస్ స్టిచ్ చేసినాయని ఒకసారి చూడండి. మీకు స్టిచ్చింగ్ ఏమైనా ఐడియా ఉంటే మీరు చేసుకోండి, లేదంటే బయట కస్టమైజ్ చేయించుకోండి. ఎందుకంటే ఒక్కొక్క స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మీకు ఏమైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈరోజు చూపించిన ఈ లెహంగా క్రాప్ టాప్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.